హాయ్ అండి, గుడ్ మార్నింగ్ ఎవరివన్. సో ఈరోజు నేను వారణాసిలో ఉన్నాను. సో వారణాసిలో ఇక్కడ రూమ్ తీసుకున్నాను. ఇక్కడ రైల్వే స్టేషన్కి ఎదురుగా ఉంది రూము. కాశీ ఇక్కడ నుంచి నేను కాశీ విశ్వనాథ టెంపుల్కి వెళ్తున్నాను. ఇప్పుడే స్టార్ట్ అయిన ఎర్లీ మార్నింగ్. ఇక్కడ నుంచి మనకి ర్యాపిడో ఉంది కదా, ర్యాపిడోలో బైక్ బుక్ చేశాను. జస్ట్ 44 రూపీస్, జస్ట్ 3 కిలోమీటర్స్ అన్నమాట. సో అక్కడ టెంపుల్కి వెళ్ళి అక్కడి నుంచి నేను మళ్ళీ తిరిగి రిటర్న్ విజయవాడ వెళ్ళిపోతున్నాను. సో విజయవాడ ఫ్లైట్ బుక్ చేశాను, వారణాసి టు విజయవాడ. సో మధ్యాహ్నం 2 గంటలకి ఫ్లైట్. అది ఈవినింగ్ నైట్ 8 o'clock వెళ్తుంది విజయవాడ. ఇదే హోటల్ అవుట్ సైడ్ అండి. సరే, ఇది యాక్చువల్గా ఆపోజిట్ రైల్వే స్టేషను. పైన ఫ్లైఓవర్ పడుతుంది కదా. చూడండి, మొత్తం అంతా మబ్బు ఎలా పట్టేసింది. పొద్దున్నే చాలా చల్లగా ఉంది. సో దూరంగా కనిపించేది మీకు రైల్వే స్టేషన్ అండి. మధ్యలో ఈ కింద చూడండి ఎలా ఉందో. అంతా నేను తీసుకున్న లాడ్జ్కి ఇది అటాచ్డ్ హోటల్ అండి. నేను టిఫిన్ చేయడానికి వచ్చాను. థాలీ చెప్పానండి, వెజ్ థాలీ. బాగా ఫుల్ రష్ ఉందండి వారణాసి మాత్రం. ఇది చూసారు కదండి, ఇది ప్రైవేట్ బస్సు వాళ్ళు అన్నమాట. ఒక అతను ఎక్కుతారని చెప్పేసి ఎక్కలేదని చెప్పేసి ఆ బస్ డ్రైవర్ వాళ్ళు పాపం అతన్ని చాలా దారుణంగా మాట్లాడారు, ప్లస్ కొట్టారు కూడా. అది ఇక్కడ కవర్ అవ్వలేదు మీకు. చూసారు ఎంత దౌర్జన్యం ఇక్కడ. చూడండి టీ కప్పులు ఎలా ఉన్నాయో. ఈ కప్పులు చూసారు కదండి, ఇవన్నీ కూడా మట్టి కప్పులు అండి. సో మహారాష్ట్ర అంతా కూడా మట్టి కప్పుల్లోనే టీ తాగుతున్నారండి అందరు కూడా. మేబీ ఇది హెల్త్ పరంగా మంచిదేమో. సో మన సైడ్ అయితే పేపర్ కప్పులు, ప్లాస్టిక్ కప్పులు. హలో అండి. సో నేను యాక్చువల్గా రైల్వే స్టేషన్కి ఎందుకు వెళ్ళానంటే రైల్వే రిజర్వేషన్ చేయించుకుందామని వెళ్ళానండి. సో విజయవాడకి బ్యాక్కి. ఎందుకంటే నేను యాక్చువల్గా నేపాల్ దాకా వెళ్దాం అనుకున్నాను. కానీ అక్కడికి కాశీ వచ్చేటప్పటికి నాకు బాగా ఫీవర్ వచ్చేసింది, చలికి కానీ ఒళ్ళు నొప్పులు కానీ. ఎందుకంటే బస్సు జర్నీ చేశాను కదా, బ్రేక్ జర్నీ. కానీ రైల్వే స్టేషన్లో మనకైతే నేను చాలాసార్లు ట్రై చేశానండి తత్కాల్ కూడా. బట్ రిజర్వేషన్ అనేది చాలా కష్టం అన్నారు, దొరకలేదు. ఇంకా అప్పటికప్పటికి నాకు ఇంకా చిరాకు వచ్చేసి డైరెక్ట్గా కాశీ నుంచి విజయవాడకి ఫ్లైట్ బుక్ చేశాను. బట్ చాలా ఎక్స్పెన్సివ్ పడింది మనకి. వారణాసి రైల్వే స్టేషన్ చూడండి ఎలా ఉందో. మామూలుగా రేణిలో ఉంది.
కాశీ టెంపుల్ రోడ్ అండి, ఎంత బిజీగా ఉంది చూడండి. ఇవాళ మంగళవారం కూడా జనం ఇదేనండి కాశీ విశ్వనాథ్ లోపలికి వెళ్తాం. కాశీ విశ్వనాథ్ టెంపుల్కి लेते हैं ना, చాలా రష్ ఉంది. చూడండి ఎంత లైన్ ఉంది, అసలు ఎప్పుడు అవుద్దో కూడా తెలియదు.
కొంచెం లైన్లో నుంచున్నాం. ఈ లైన్ ఎప్పుడు అవుతుందో తెలియదు. ఇదంతా చాలా రష్ ఉంది. ఫస్ట్ ఫాస్ట్గా నడుస్తుంది. చాలా స్పీడ్గా ఉంటుంది చూడండి. ఇంకొకటి ఏంటంటే నేను ఇక్కడ యాక్చువల్గా ఏ ఘాట్స్కి వెళ్ళదండి. ఇక్కడ చాలా ఘాట్స్ ఉన్నాయంట. ఎందుకంటే నాకు ఫ్లైట్ వచ్చేసేసి మధ్యాహ్నం 12:30 అండి. సో అందుకోసం నేను ఏంటంటే తొందరగా వెళ్ళిపోయి దర్శనం చేసి వచ్చాను. ఈ టెంపుల్ లోపల కూడా మనల్ని అలౌ చేయరు ఈ ఫోన్ వీడియో తీయడానికి. సో బయట మాత్రమే నేను కవర్ చేశానండి.